శ్రీవేంకటేశాయ నమః. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. యస్య ద్విరదవక్త్రాజ్యాః పారిషద్యాః పరస్యతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. నమః శ్రీ వెంకటేశాయ, నమో బ్రహ్మోదరాయ చ, నమః శాంతాయ కృష్ణాయ, నమస్తే అద్భుతకర్మణి అప్రాకృత శరీరాయ శ్రీనివాసాయ తే నమః. సూర్యేంద్వారబుధార్య కావ్యశనిరాహుత్పాతనామగ్రహాన్ జ్యోతిశ్చక్ర విభాసితాన్ జనిమతాం కర్మ ప్రకాశే స్థితాన్ శేషాద్రి ప్రభుదేవ దయజా లబ్ధాధికారాన్ సదా తస్యానుగ్రహ కాంక్షిణః సురవరాన్ నిత్యం నమస్కుర్మహే, నిత్యం నమస్కుర్మహే. తతోసౌ స్వాహాయం తేభ్యః కథయామాస నారద. ఉవాచ చ మహాతేజస్తాన్ ఋషీన్ సంప్రహర్షితః. పితా యద్యనుగచ్ఛేన్మాం క్రోశమానః సుకేతవై తస్మై ప్రతివచో దేయం భవద్భిస్తు సమాహితైః. వైశాఖమాసం శుక్లపక్షం ద్వాదశి మహావిష్ణువుకి చాలా ప్రీతిపాత్రమైనటువంటి రోజు. ఏకాదశి రోజున అఖండమైన, అద్వయమైన, అచింత్యమైన, అప్రాకృతమైన భగవానుని యొక్క దివ్య నామ రూప గుణ లీలా ధామ విశేష వైభవాలని 24 గంటలు కూడా చింతన చేసి, జాగరణ చేసి, భగవద్ ఆరాధనలో, భగవత్ కళ్యాణ గుణశ్రవణంలో తమ జీవితాల్ని అంకితం చేసుకున్నటువంటి ఆ మహానుభావులు, పరమ భాగవతులు, ఏకాదశి వ్రతనిష్ఠులైనటువంటి వారు ద్వాదశి పారణ చేస్తారు. ఇంకొకరికి అన్నాన్ని సమర్పించి బంధుమిత్రులతో తాము స్వీకరిస్తారు. ఈ ప్రతి ద్వాదశికి కూడా ఒక విశిష్టత ఉన్నది. ఒక్కొక్క తిథికి ఒక్కొక్క కల్పాన్ని అందించారు వేదవ్యాస మహర్షి. ఎంత విశేషం అంటే, భవిష్య పురాణంలో ఈ పురాణ వాన్మయం కానీ, వేద మంత్రాలు కానీ, మహాపురుషుల యొక్క, మహాత్ముల యొక్క వాక్కులు కానీ వృధా కావవి. అట్టి మహానుభావుల, మహాపురుషుల ఆ శ్రీ సూక్తులని, పురాణ వాన్మయాన్ని నిందిస్తే రోగాలు వస్తాయన్నారు. కుష్ఠు రోగం. ఇదేమిటండి, ప్రారంభంలోనే ఈ గోల్ అంటారేమో, మనకు పురాణాల్లోనే వస్తోంది. సాక్షాత్తుగా శ్రీకృష్ణ భగవానుడు కుమారుడికే ఆ గతి పట్టింది. సాంబుడు రాస క్రియలని, రాసలీలని అర్థం చేసుకోలేకపోయాడు ఆయనే. ఇదేమిటి అని అంటే కుమారుడికే శాపం పెట్టాడు, నువ్వు కుష్ఠురోగివి అవుతావు. 12 సంవత్సరాలు పడ్డాడు నానాయాతన. అప్పుడు బుద్ధి వచ్చింది, ఏం చేయాలి అంటే వ్యాసుల వారిని ఆశ్రయించాలి. ఆయన దగ్గరకు వెళితే ఆయన అప్పుడు చెప్పినటువంటి ఆ కల్పం, సూర్య స్తోత్రం, అందుకనే భవిష్య పురాణం స్మరిస్తే ఆ పారాయణ, సూర్య
ఆరాధన, సూర్య స్తోత్రాలు అత్యధికంగా వస్తాయి. భవిష్య పురాణ వాన్మయం అంతా పవిత్రమైనటువంటిది, వ్యర్థమైనది దాంట్లో ఒక్కటి లేదు. మహాభారతంలో శతానీకుడు, ఆ అర్జునుడి కుమారుడు అభిమన్యుడి కుమారుడు పరీక్షిత్తు కుమారుడు జనమేజయుడి కుమారుడు శతానీకుడు. ఆయన కాలంలో ఒక సన్నివేశం జరుగుతుంది. ఆయన ఉన్నప్పుడు కూడా భారతం చెప్తూ ఉంటే ఇవన్నీ అతిశయోక్తులు అనిపిస్తాయి. అంటే కలి అప్పటికే ప్రవేశించింది. అంటే ఈ భీముడు కర్ణుడితో యుద్ధం చేసేటప్పుడు మహాబలిష్ఠుడు, ఆయన ఏనుగుల్ని విసిరివేశాడట. ఎంతగా విసిరివేశాడట అంటే కర్ణుడితో యుద్ధం చేస్తూ ఉంటే 2 చేతులతో 10,000 ఏనుగుల బలం కలిగిన వాడు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఒక 2 ఏనుగుల్ని విసిరివేశాడట. కర్ణుడితో యుద్ధం చేస్తుంటే ఈ ఏనుగుల్ని వేయటం ఏంటి, ఒకేసారి ఏదో నీ బలం ఏదో చూపించానంటే ఆ చేతులతో అప్పటికే పట్టుకున్నాడు, విసిరివేశాడు. ఒకటి పోయి ఎక్కడో అంతరిక్షంలోకి పోయింది. అంటే భూమి కక్షని, భూమి ఆకర్షణ స్థితిని కూడా దాటిందిట. పైన ఎక్కడో తిరుగుతోంది, అది ఇప్పటికి కూడా తిరుగుతున్నది. అంటే భూమి ఆకర్షణని శక్తిని అది తిరస్కరించి ఆ పై స్థాయికి, ఆ పై కక్షలో అంతరిక్షంలో తిరిగితే అక్కడే తిరుగుతోంది. ఇప్పుడు కూడా కొన్ని ఇవన్నీ రాకెట్లు ప్రయోగిస్తే భూమి ఆకర్షణ శక్తి దాటితే అక్కడే తిరుగుతాయని, అట్లాగా ఇది కూడా అక్కడే ఉన్నది. ఒకటి ఎప్పటికో ఆ రోజు సాయంత్రానికి కింద పడింది. అంతటి బలం కలిగిన వాడు భీముడు. ఇవన్నీ ఏమున్నది అన్నాడు. అంటే మా గురువుగారు రాశారయ్యా, అది వ్యర్థం కాదు అని. అంటే ఆయనకు కూడా ఈ రోగం వస్తా మహర్షులందరి దగ్గరికి తిరిగాడు. అమ్మో, దీనికి ప్రతిక్రియ మేము చేయగలం, కానీ వ్యాసుల వారు మా గురువు గారు, ఆయనకి ఎదురు మేము చేయలేము. అంటే ఎలాగా అని 18 మంది మహర్షులు ఆయన కోసం ప్రార్థిస్తే, ఎక్కడ ఉంటాడు ఆయన, ఎక్కడో ఏమో, అయితే ప్రార్థిస్తే ప్రత్యక్షం అవుతారు. ఆయన కోసం ప్రార్థిస్తే వచ్చాడు. ఏమిగా శిష్యుడు ప్రార్థిస్తే గురువు గారు అత్యంత ప్రేమతో వస్తారు. ఏమిటంటే ఇదిగో వీడు నమ్మటం లేదు. ఏమిరా నీకేం కావాలి? పరీక్షిత్తు కూడా సర్ప లష్టుడై మరణించాడు. ఇలాగే ఇవన్నీ కూడా జరిగాయి. అంటే ఇది మా తాతగారిని చూపిస్తే నమ్ముతారు, వస్తాడు. అలాగనే భారతంలోనే వస్తుంది ధృతరాష్ట్రుడి దగ్గర కూడా. నీకేం కావాలి? అన్నీ మనస్సు శమించిందా అంటే మా పిల్లలను ఒక్కసారి చూడాలని. గాంధారి మాతృప్రేమ కదా. అంటే సాయం గంగా తీరానికి రండి, సాయం వేళలో అందరూ రండి, ఎవరెవరి భర్తలు మరణించారో వారంతా రండి. అయితే ఒక షరత్ ఏమిటి, ఆ రాత్రి సజీవంగా వారు అలా ఉంటారు, మన్నాడు వారితో సహగమనం చేయాలంట. సరే అంటారు. ఈ దీర్ఘకాలం మేము ఇక్కడ పడున్నామంటే వస్తే తన తపశ్శక్తి చేత ఆ సంధ్యా సమయంలో సంధ్యావందనం చేసి ఆహ్వానిస్తే ఆ భారత వీరులంతా వచ్చారు. మరణించే సమయానికి ఏ వయస్సు, ఏ బలం, ఏ తేజస్సు, ఏ వర్చస్సు ఉన్నదో అంతా వచ్చారు. వ్యాసుల వారి తపశ్శక్తి. అలా వస్తే వారితో ఆ రాత్రంతా విహారాలు చేశారు. మన్నాడు గంగలో అందరూ కూడా వెళ్ళిపోయారు. ఇది నేను నమ్మనన్నాడు. అప్పుడు మళ్ళా పరీక్షిత్తుని పిలుస్తారు. అంటే మంత్రపూర్వకమైన ఆహ్వానం, ఆ శక్తి ఉండాలి. పూర్వం పితృదేవతలు తద్దినాలలో, ఆబ్దికాలలో పితృదేవతల్ని ఆహ్వానిస్తే వారు సజీవ రూపంతో వచ్చి భుజించి వెళ్ళేవారని. మనకు ఆ శక్తి లేదు కాబట్టి నేను నమ్మనంటే ప్రతివాడికి
ఈ స్థితి ఉండదు కదా. కనుక అలాగనే అప్పుడు చెప్పినటువంటిదే భవిష్య పురాణం. భవిష్య పురాణం అంటే ఏవో అవి ఇవి జరగబోయే అన్నీ ఉంటాయి. దానిలో సూర్యుడి యొక్క స్థితి విశేషం, సూర్య స్తోత్రం, ఆ శతానీకులు దానికి పనిష్మెంట్గా ఏంటి అంటే ఈ రోగం భవిష్య పురాణాన్ని వినమంటాడు. దాంట్లో చెప్తాడు ఒక్కొక్క తిథికి ఒక్కొక్క కల్పం, షష్ఠీ కల్పం, సప్తమీ కల్పం, ఇలాగా ఆ ఏ తిథికి 15 తిథులకు రాశారు. ఒక్కొక్క తిథికి అధిదేవత ఎవరు, ఆ రోజు ఏం చెయ్యాలి, ఆ తిథి రోజున ఆ దేవతారాధన చేస్తే ఆ దేవతలు ప్రత్యక్షం అవుతారు, నీకేం కావాలో ఇస్తారని చెప్పారు. ఇంతకంటే ఏం చెప్తారు మహర్షాదులు, మహానుభావులు వాటిని విశ్వసించి ఆచరిస్తే ఈనాటికి కూడా మహాయోగులు ఎందరెందరో మనకు ఇంద్రియాతీతమైనటువంటి, మనకు ఏమీ మనం ఊహించనటువంటి విశేషాలను చూపించారు. అది వారికి అనుభవైక వేద్యం, ఆ శిష్యులు, ఆ భక్తులు వారు. కనుక ఆ విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసం ఉంటే అన్నీ కూడా సిద్ధిస్తాయి. అది మూఢం కాదు. మనం అనుకునేటువంటివన్నీ చాలా మూఢాలే, వాటినే గుడ్డిగా నమ్ముతూ ఉంటాం, చేస్తూ ఉంటాం, కానీ అసలైనది విశ్వసించాం. ఇక్కడ నారద మహాపురాణంలో సుఖయోగి కూడా ధారణ చేశాడు. ఒక యోగి అయినటువంటి వాడు. నిన్న మొన్న వరుసనే మనం చెప్పుకున్నాం. ఇంకా చాలా విస్తృతమైనది సంక్షేపించి చెప్పుకున్నాం. ఆ మోక్ష ధర్మాలేమిటి సనత్ కుమారులు వారు చెప్పారు, జనక మహారాజు చెప్పారు, భారతంలో అయితే నారద మహర్షి చెప్తాడు. ఇలాగా అనేక మంది దగ్గర శ్రవణం చేశాడు, విన్నాడు ఆత్మతత్వాన్ని, ఆ ధర్మాలన్నీ విన్నాడు, నిశ్చయించుకున్నాడు. లౌకికమైనటువంటి ఇవన్నీ కూడా శాశ్వతమైనటువంటిది కాదు అని దృఢపడింది మనస్సుకి. అప్పుడు కూర్చున్నాడు. తతస్స ప్రాణ్ముఖో విద్వాన్ ఆదిత్యేన చిరోదితే పాణిపాదం సమాదాయ వినీతవదుపావిశతు. భారతంలో శాంతి పర్వంలో అంటే నిన్న మనం నారద పురాణంలో ఏ విధంగా యోగధారణ చేసి ఏ స్థితిలో ఆయన ఉన్నతమైన దానికి వెళ్ళాడో చూశారు. సూర్యోదయ ప్రారంభ సమయంలో స్నానం చేసి వినీత భావంతో తూర్పు దిక్కున కూర్చున్న యోగస్థుడయ్యాడు. అప్పుడు ఏ పక్షి శబ్దాలు లేవు, చూపుని ఆకర్షించే ఏ దృశ్యాలు లేవు. చూసేవి, తినేవి, వినేవి ఇవే కదా. ప్రాపంచికమైన జీవితంలో మనకు ప్రతిక్షణం ఎదురుపడేవి ఇవే. కంటితో చూస్తాం, చెవితో వింటాం, నాలుగుతో రుచి చూస్తాం, చెవులతో వింటాం. వీటి వల్లనే మనం 100 ఏళ్ళు దీంట్లోనే గడిచిపోతాయి. దీనికి అతీతమైనది ఉన్నది అనైనా మనం తెలుసుకోవాలి. ఏ స్థితి లేదట. సర్వసంగ రహితమైన ఆత్మదర్శనం చేశాడు. ఆ పరమాత్మ తత్వదర్శనంతో హాసం నవ్వాడట. తన వినీత భావనతో తండ్రికి నమస్కారం చేశాడు. నిర్భీతిగా అలాగా ఉత్తమ గతికి ప్రయాణం సాగించాడు. ఆకాశంలోకి వెళ్ళాడు. సునిశ్చితమైన విజ్ఞానంతో వాయురూపాన్ని ధరించాడట. అంతరిక్షచర శ్రీమాన్ వాయుభూత సునిశ్చిత. వాయుతత్వం అని అడిగాడు కదా. పెద్ద విపరీతమైనటువంటి సముద్రం నుంచి వచ్చిన గాలి వాయుతత్వం ఏమిటి అని అడిగాడు. వేదంలో వస్తోంది వాయుతత్వం, అగ్నితత్వం, జలతత్వం, భూతత్వం, పంచభూతాలు. వీటిని మనం అర్థం చేసుకుంటే గొప్ప విశేషం. మనం వీటిని కంట్రోల్ చేయగలమా? ఇంత చాలా డెవలప్ అయ్యామని అంటున్నా. బాగా విపరీతంగా గాలి వీస్తే దాన్ని కంట్రోల్ చేయగలమా? భూమి కదిలిపోతే కంట్రోల్ చేయగలమా? ఇప్పటికి కూడా కొన్ని చోట్ల అగ్ని హిమాలయ పర్వతాలలో జ్వాలాముఖి అని నిప్పులు జ్వాలలు వస్తూ ఉంటాయి.
దాని ఫైర్ ఇంజన్లు పెట్టి అక్బర్ కాలంలో ఆ అమ్మవారు అని అందరూ నమస్కారాలు చేస్తున్నారని దాన్ని ధ్వంసం చేయాలని ఎంతో ప్రయత్నం చేశారు. వారి వల్ల కాలేదు. వారే నమస్కారం చేసి వెళ్ళారు. అగ్నితత్వం, దాన్ని ఏమైనా చేయగలమా? అగ్ని బ్రద్దలు, అగ్ని పర్వతాలు ఉన్నాయి కదా. కాబట్టి పంచభూతాలని మనం పరమాత్మ స్వరూపంగా భావిస్తాం. ఆ 3 లోకాలను ఆత్మసమంగా చూస్తూ వెళ్ళాడు. అగ్నితో సూర్యునితో సమానంగా వెలుగుతున్నాడు. దీర్ఘమధ్వానం పావకార్క సమప్రభ. ఏకాగ్రమైన మనస్సుతో నిర్భీతులై అలా వెళ్తూ ఉంటే సమస్తమైన చర అచర ప్రాణులు ఆయనను యథాశక్తిగా పూజించాయి. మనకంటే ఉత్తమమైనటువంటి జ్ఞానము, బుద్ధి ఇవి కలిగిన వాడిని మనం గౌరవించాలా. తపస్సు, దేవతలంతా దివ్యమైన పుష్పవర్షాన్ని కురిపించారు. సహజంగా మనం అందరినీ అధిగమించి వెళుతూ ఉంటే సహజంగా ఎదుర్కోవటం ఉంటుంది, ప్రతిఘటన ఉంటుంది. ఒక లక్ష్యాన్ని సాధించాలంటే ఎప్పుడైతే ఆ లక్ష్యాన్ని చేరుతావో అప్పుడు అందరూ నిన్నే, ఎవరైతే నిన్ను తిరస్కరించారో, దూషించారు, వారే నీకు పూజలు చేస్తారు, గౌరవం చేస్తారు. ఈ లోకంలో జరిగేదే. దేవతలు కూడా మనకంటే ఉన్నత స్థానాల్లో ఉన్నటువంటి వారే అయినప్పటికీ వారికి కూడా ఆత్మజ్ఞానం కావాలంటే ఇక్కడికి వచ్చి పుట్టాలని శాస్త్రం చెప్తారు. ఒక స్థాయి వరకు మానవ జన్మ అందువలన చాలా గొప్పదన్నారు. ఆ దేవతలు వెళ్ళనివ్వరట, మన బుద్ధిని కలుషితం చేస్తారని కూడా. మనం ఎప్పుడైతే దృఢంగా ఉంటామో అప్పుడు మనకే వాళ్ళే సహకరిస్తారట. ఆ దేవా ఎష్టిమాదాయ పశుపాలవత్ అంటారు. దేవతానుగ్రహం కలిగిందంటే ఏంటి? మన బుద్ధి సరైన దారిలో ఉంటుంది, లేకపోతే పెడదారి పడుతుంది. అదే గుర్తు. ఆ పుష్పవర్షం కురిపించారు. ఆయన చూసి గంధర్వులు, అప్సరసలు, సిద్ధులు, మహర్షులు ఆశ్చర్యాన్ని పొందాడు. తపస్సిద్ధులైన ఈ మహాత్ములు ఎవరో ఆకాశంలో వెళ్తున్నాడే, ఈయన ముఖం పైకి, శరీరంలో తక్కిన భాగం క్రిందకి ఉన్నది. బలవంతంగా మన చూపు ఆయన వైపు ఆకర్షిస్తోంది, చూడాలనిపిస్తోంది. భగవద్ అనుగ్రహం పొందినటువంటి వాడు ఎలాంటి వాడైనా వాడిని మనం పదే పదే చూడాలి అని, వాడు చెప్పే మాటలు వినాలి అని అనిపించడమే భగవద్ అనుగ్రహం. మహానుభావులు చెబితే లక్షల మంది ఈనాటికి కూడా ఏనాడో వచ్చినటువంటి శ్రీకృష్ణ స్వామి, ఆయన భగవద్గీత, అలాగనే బుద్ధుడు, దీనుడు, ఇంకా అనేక మంది మహానుభావులు, శంకరాచార్య స్వామి, రామానుజాచార్య స్వామి, మధ్వాచార్యులు, కృష్ణ చైతన్య స్వామి, ఇలాంటి మహాత్ములు, మహాయోగులు, తపస్సిద్ధులు, వారు చెప్పిన మాట ఈనాటికి కొన్ని లక్షల మంది, కోట్ల మంది నడుస్తున్నారు, పాటిస్తున్నారు. మనం చెబితే మన ఇంట్లోనే వినరు. ఎందుకని? ఆ మాటకు బలం లేదు. సత్యం ఉండాలి, సత్యమై ఉండాలి, అది శక్తివంతమై ఉండాలి. కనుక ఈ మహాత్ముడు ఆకర్షిస్తూ ఉన్నాడు. మన చూపు కూడా అధఃకాయోర్ధ్వవక్రశ్చ నేత్రై సమభిరజ్యతే. మన కళ్ళు, చెవులు, ఆ చూపు అంతా ఆయన మీదనే ప్రసరిస్తారు. పరమ ధర్మాత్ములుగా 3 లోకాలలో ప్రసిద్ధులైనటువంటి మహానుభావులు సుఖయోగి తూర్పుకి అభిముఖంగా ముఖం ఉండి సూర్యుని చూస్తూ మౌనంగా ఆయన సాగుతున్నారట. ఆకాశాన్నంతా నింపుతూ ఉన్న ఆయన్ని చూసి అప్సరసల సమూహాలు సంభ్రమించే మనస్సులతో ఆశ్చర్యంగా చూశారు. పంచచూడా ప్రభృతయ, ఆశ్చర్యంలో సమధికమైన విశాలమైన నేత్రాలతో ఆయన్ని చూసి కూడా పంచచూడ అనేటువంటి అప్సర గణాలనుకున్నారు. ఎవరైనా దృఢ నిశ్చయంతో ఉన్నాడు, సర్వబంధ నిర్ముక్తుడయ్యాడు, సంశయ రహితుడుగా ఉన్నాడు. ఈయనను చూస్తూ ఉంటే ఏ కోరికలు లేనటువంటి వాడుగా సునిశ్చిత మిహాజాతి విముక్తమివ,
నిస్పృహం, దేని మీద ఆకాంక్ష లేదు. వాడికి భయమే ఉంటుంది. మనం ఏదైనా ఒక కోరిక ఉంటే భయం, అమ్మో అది తీరదేమో. ఆ కామం అంటే కోరిక, అది తీరకపోతే క్రోధం. కాబట్టి ఈయన ఎవరు అని ఊర్వశి, పూర్వచిత్తి వీరంతా నిత్యము సంచరించే మలయ పర్వతం వైపు వెళ్ళాడు. బ్రహ్మర్షి అయినటువంటి వ్యాసకుమారుడి ఈ ఉత్తమమైన గతిని చూసి పరమాశ్చర్యాన్ని పొంది, ఆహా, ఆ పితృ సేవకుడైనటువంటి మహానుభావుడైన చాలా కొద్ది కాలంలోనే ఉత్తమమైన జ్ఞానాన్ని పొంది చంద్రుడిలాగా ఆకాశంలో సంచరిస్తున్నాడు అనుకో. మహాతపస్వి తండ్రి అనుగ్రహాన్ని పొందాడు. తల్లిదండ్రుల అనుగ్రహం మనకు ఉంటేనే మనం ఉత్తమ స్థానాలు పొందగలం. ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆ తల్లిదండ్రుల కంటే మనం ఎంత గొప్పవారమైనా కావచ్చు. అలాగే గురువుల అనుగ్రహం వీరిది. వీరి సేవ చేయకుండా మనం ఉత్తమ గతి పొందలేం. తాత్కాలికంగా గొప్పవాడిగా అనిపించవచ్చు. కేవలం తల్లిదండ్రుల సేవ చేసి ధర్మవ్యాధుడు మహాత్ముడయ్యాడు. మాంసాన్ని అమ్మేవాడైనప్పటికీ కేవలం తల్లిదండ్రుల సేవ వల్ల ఆ కౌశికుడు అనేటటువంటి ఆ బ్రాహ్మణుడికి కూడా ధర్మోపదేశం చేయగలిగాడు. అంత గొప్ప విశేషం. భర్త సేవ వల్ల ఒక పతివ్రత ఆమె గొప్ప స్థితిని పొందింది. ఒక్కొక్కరి పెట్టుకున్నారు. యజ్ఞస్తి పతి శుశ్రూష, యజ్ఞస్తి చరితం తపః, యజమాంచ ఏకపత్నిత్వం సీతోభవ హనుమత. శ్రీమద్ రామాయణంలో సీతమ్మ తల్లి అంటోంది, నేను భక్తులు సేవారూపమైన తపస్సు చేస్తే హనుమంతుడికి తోకకు నిప్పు అంటించాడు రావణుడు. అంటే వికార ఆలోచన. శత్రువుని ఏం చేయలేం, తోకకు నిప్పంటిస్తే అది విషయం తెలిసి అమ్మ అంటోంది, నేను గనక ఆ భక్తులు సేవారూపమైన తపస్సు నాలో ఉన్నట్లయితే యజమాంచ ఏకపత్నిత్వం సీతోభవ హనుమత. ఓ అగ్నిదేవ, అగ్నిభట్టారక, హనుమంతుడికి చల్లమవుగాక. నిప్పెక్కడైనా చల్లగా ఉంటుందా? కానీ దాని ధర్మం కూడా పోయింది. హనుమంతుడికి చాలా చల్లగా ఉన్నది అని రామాయణంలో వస్తుంది. అలాగ పాతివ్రత్య ప్రభావం చేత, తపస్సు చేత, తల్లిదండ్రుల సేవ చేత, సత్యాన్నే పలకడం చేత, ఇలాంటి ఒక్కొక్క నియమపాలన చేత ఉత్తమ గతిని పొందారు. ఏదో ఒక్కడి పెట్టుకోవాలి, అదే ప్రాణప్రదం కావాలి. ఇది మనకు తెలిసేటువంటి. ఈ ఊర్వశి మాటలు విన్నాడు శుకుడు, అంతటా చూశాడు. ఆయన అంతరిక్షాన్ని, సమస్త పర్వతాలు, వనాలు, సరస్సులు అన్నీ దాటి వెళ్ళాడు. ఆయా స్థానాలకు అధిష్టాన దేవతలు ఉంటారు. మనం చూసేటువంటి భౌతిక రూపం వేరు. పర్వతాలు కానీ, నదులు కానీ, సరస్సులు కానీ, వీటిల్ని ఆశ్రయించి వాటికి శక్తినిచ్చే అధిష్టాన దేవతలు ఉంటారు. వీరందరి అనుగ్రహం ఉంటేనే వాటిని దాటి మనం వెళ్ళగలం. వారందరూ కూడా వ్యాసపుత్రుడైనటువంటి ఆ సుఖయోగికి నమస్కరిస్తూ వెళ్ళా. ఆ సుకుడు అంటాడు అప్పుడు, ఆయన దేవతలారా, నా తండ్రి నన్ను పిలుస్తూ, ఆయనకి ఇంకా చాలా విచిత్రం, తండ్రికి ఇంకా ఇవేవి వాసనలు పోలేదు. కుమారుడు గొప్ప స్థితి పొందాడు. లోకంలో కూడా మనం చూస్తూ ఉంటాం, ఆ తల్లిదండ్రులు అక్కడే తిరుగుతూ ఉంటారు. కొడుకు వాడు కంటే గొప్ప తాత్వికమైన, సాత్వికమైన, యోగపరమైన, ఆధ్యాత్మికమైన భక్తి స్థితిని, యోగ స్థితిని పొందిన వారు ఎంతోమంది ఉన్నారు. నమస్కరించాడు. నా తండ్రి వస్తే నా బదులు మీరు సమాధానం చెప్పమన్నా. ఆ మాటలు అడవులు, దిక్కులు, సముద్రాలు, నదులు, పర్వతాలు, వాటి అధిష్టాన దేవతలు అందరూ కూడా అలాగే అన్నారు. నువ్వు చెప్పినట్టే చేస్తా అన్నారు. ఇలాగ చెప్పి ఆ శుకుడు సిద్ధి పొంది ముందుకు వెళ్ళాడు. సిద్ధిని పొందాలి. 4 రకాల తమోచేష్ట విధం హిత్వా జహౌ పంచవిధం రజః. చతుర్విధ లోకాలు, 8 విధమైన తమస్సు, 5 విధమైన రజస్సు అన్నిటినీ కూడా తతసత్వం జహౌ ధీమాన్ తదద్భుతమివాభవతు
తతస్తస్మిన్ పదే నిర్గే నిర్గుణే లింగవర్జితే లోకాన్ హిత్వా చతుర్విధాన్ తమోశ్చ విధం. ఏంటిది? ఒక్క మాటే కదా, అష్టవిధములు 8 రకాలైనటువంటి తమోగుణం, 5 రకాలైనటువంటి రజోగుణం. ఒక్కటే మనకు తెలియదే. అందుకని అనేకమైనటువంటి గ్రంథాలను అధ్యయనం చెయ్యాలి. మహానుభావుడు రామచంద్రేంద్ర సరస్వతి అని ఆయన తత్వరహస్యం అని రాశారు. దాంట్లో చెప్తారు ఇక్కడ 4 దోషాలు, 8 రకాలైన తమోగుణ లక్షణాలు, రజోగుణం, ఇవన్నీ సత్వగుణాన్ని కూడా వదిలివేశారు. సుఖజ్ఞాన అంటే సత్వం చాలా ఉత్తమం అని చెప్తారు కదా. సత్వా సంజాయతే జ్ఞానం గీతలో వస్తుంది కదా. సత్వగుణం వల్ల సత్వగుణాన్ని పెంచుకుంటే జ్ఞానం తెలుస్తోంది, అర్థం అవుతోంది, అవగాహన అవుతోంది. ఇది కూడా వదలాలి. ఇంకా ఏంటి మిగిలేది అంటే శుద్ధమైనది సత్వాన్ని. అది సుఖజ్ఞాన సంబంధంతో బంధకమే అవుతోంది. నేను సుఖంగా ఉన్నాను అనే అభిమానం కలుగుతోంది సత్వగుణం, అది కూడా వదిలిపోవాలి. గుణాతీత స్థితిని జ్ఞాని చేరుతాడు. కాబట్టి ఇక్కడ సత్వగుణ త్యాగం కూడా చెప్పారు. ఏమిటి సత్వగుణంలో 4 దోషాలు? పాపం, కిల్బిషం, సంసర్గం, అనైశ్వర్యం. మోక్ష ప్రతిబంధకాలైన సాత్వికాలు పాప, కిల్బిష, సంసర్గ, అనైశ్వర్యాలు. వాటిని ధర్మ, జ్ఞాన, వైరాగ్య, ఐశ్వర్యాలు ఇచ్చేవి 4. ప్రాణాయామాలతో పాపాలను, ధారణతో కిల్బిషం, అదే ఆ పాప స్థితి. ఇది ప్రత్యాహారం మనకు యోగంలో వస్తుంది. ప్రాణాయామ, ప్రత్యాహార, ధ్యాన, ధారణాన్ని అంటామే. వాటితో పతంజలి యోగ సూత్రంలో చూస్తే తెలుస్తుంది. ధ్యానంతో అనైశ్వర్యాన్ని పోగొట్టుకోవాలి. ఇది మనుస్మృతి కూడా చెప్తాం. మనుస్మృతి చదివితే ఎన్నో విశేషాలు తెలుస్తాయి. దేనిని ద్వేషించకూడదు, నిరసించకూడదు, ఎవరిని, దేనిని, ఏ గ్రంథాన్ని, ఏ వ్యవస్థని. ప్రతిదానిలో ఏదో ఒక మంచి ఉంటుంది, దాన్ని మనం తీసుకోవాలి. యోగ లక్షణాలు మనం కావాలంటే యోగ దర్శనంలో చూడాలి. తమోగుణ దోషాలు 8 విధాలు పుర్యష్టకం అన్నారు. జ్ఞానేంద్రియ పంచకం అంటే 5: కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మ. కర్మేంద్రియ పంచకం వాక్పాని, పాద, పాయూపస్థ, కాళ్ళు, చేతులు, మలమూత్ర విసర్జక అవయవాలు ఇవి. ప్రాణాది పంచకం అవి ప్రాణ, అపాన, సమాన, ఇవి ఉదాహరణాలు. ఆకాశాది పంచకం అంటే పృథివ్యప్తేజో వాయురాకాశం, భూమి, నీరు, నిప్పు, నీరు, ఆకాశం. అంతఃకరణ చతుష్టయం మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం 4. కామం, కర్మ, తపస్సు ఈ 8 అష్టపురాలు అని పేరు. ఈ అష్టవిధమైనటువంటి తమోగుణం. ఇక 5 రకాలైనటువంటి రజోగుణ. ఈ విషయ పంచకంలో ప్రవర్తింపజేసేటువంటి వాసనామయమైనటువంటి రజోగుణం. లోభం, ప్రవృత్తి, ఆరంభం, అశమం, స్పృహ ఈ 5 రజోగుణాలు. రజోగుణ విశేషం. దీని నుంచి ఏం కలుగుతాయి అంటే మనం భగవద్గీత చూస్తే 14వ అధ్యాయంలో 12వ శ్లోకంలో దీని గురించి చక్కగా చెప్పారు. మనం దాంట్లో పోతే మళ్ళీ అదొక ప్రపంచం. కాబట్టి ఇలాగా ఇవన్నీ వదిలిపెట్టేశారు. నిత్యం నిర్గుణం పుం స్త్రీ పుం లింగాది రహితమైన బ్రహ్మపదంలో ఉన్నాడు ఆయన. అప్పుడు పొగలేని అగ్నిలాగా దేదీప్యమానమైన దివ్య తేజస్సుతో ఉన్నారు. ఆ క్షణంలో ఉల్కాపాతాలు కలిగాయి, దిక్కులలో మంటలు ఏర్పడ్డాయి, భూమి కంపించింది ఆశ్చర్యకరంగా. తదద్భుతం ఇవాభవతి. చెట్టు కొమ్మలన్నీ విరుచుకుపడ్డాయి, కొండలు శిఖరాలని విరగ్గొట్టుకున్నాయి. వజ్రాయుధ దెబ్బతో హిమవంతం చీలిపోతోందా అన్నట్లుగా ఉన్నది. సూర్యుడు ప్రకాశించలేదు, అగ్ని వెలగలేదు, సరస్సులు, సరిత్తులు, సముద్రం అన్నీ క్షోభించాయి. గాలి వీచింది,
ఇంకా ముందుకు వెళ్ళాడు శుకుడు. పర్వతం యొక్క 2 శిఖరాలు కనిపించాయి. 2 కలిసి ఉన్నాయి, హిమవత్పర్వత శిఖరం, మేరు పర్వత శిఖరం. అది హిమవత్పర్వత శిఖరం రజతమయం, వెండి లాగా మెరుస్తూ ఉంటుంది తెల్లగా. మేరు పర్వత శిఖరం స్వర్ణమయమని, మేరువు స్వర్ణమయమైన మేరువు అంటారు. అది పచ్చగా ఉన్నది. రెండిటి మధ్య పొడవు, వెడల్పు, ఎత్తు 1 యోజనం దూరంగా ఉన్నది. ఇది చూశాడు. వాటిని చూడగానే అలాగా వాటిని భేదించి పైకి వెళ్ళాడు. ఆ 2 చీలిపోయాయిట ఆయన వేగానికి. అది చాలా అద్భుతం అనిపించి, ఆ ఉత్తమ పర్వతం అది కూడా ఆటంకాన్ని కలిగించలేదు. అది చూసి దేవతలు, ఋషులు, పర్వతవాసులు అంతా హర్షధ్వానం చేశారట. పెద్ద శబ్దం ఆకాశంలో ప్రతిధ్వనించి, సాధు సాధ్వితి తత్రాసీత్ నాద సర్వత్ర భారత. సాధు చాలా బాగుంది, చాలా అంటే ఆత్మోన్నతిని పొందినటువంటి వాని యొక్క గొప్ప స్థితి ఎలా ఉంటుందో చూపించారు. దేవతలు, గంధర్వులు, ఋషులు అందరూ కూడా పూజించారు దివ్య పుష్పాలతో. అక్కడ ఆకాశ గంగ కనిపించింది పైన. మనం చూసే గంగ ఇది భూలోకంలో ప్రవహించేది. ఈ గంగ హరిద్వార్ ఇక్కడ ఉండేది. పాతాళంలో ఒకటి ఉన్నది, భోగవతి అని అంటారు. ఆకాశంలో ఉన్న, అందుకనే తిరుపతిగా అని అంటారు. 3 మార్గాలలో ఉంటుంది. అక్కడ అప్సరస స్త్రీలు జలకాలాడుతున్నారట వారు. అప్పుడు వస్త్రవిహీనంగా ఉన్నారు వారు. ఈయన వస్త్రవిహీనంగా ఉన్నారు, కానీ ఎవరికి వికారం కలగలేదు. ఈయన 25, 26 ఏళ్ల వయస్సులో ఉన్నాడు, కానీ వారు ఆయన చూడగానే ఏ వికారం కలిగేది. రాయిరప్ప చూసినట్టే వారిని చూశాడు, ఆయన చూశాడు, వారు చూశాడు. కానీ విచిత్రం ఏంటంటే, అలాగ వెళుతూ ఉంటే ఉత్క్రమణ చేశాడు. తన కుమారుడు బ్రహ్మ పదవిని పొందుతున్నాడు, సర్వోన్నతమైన స్థితిని పొందుతున్నాడని తెలిసి పుత్ర స్నేహంతో వ్యాసుల వారు వెంటబడ్డారట. సుఖస్తు మారుతాదూర్ధ్వం గతిం కృత్వాంతరిక్షగం తస్యా క్రీడాసు నిరతాః స్నాంతి చైవాప్సరో గణాః నిరాకారంతు సాకారాదృశుష్టం వివాససః. ఇలాగ పోతూ ఉంటే వాయువుతో ఆకాశంలోకి వెళ్ళే ఊర్ధ్వగతిని ఆశ్రయించి తన ప్రభావాన్ని చూపి బ్రహ్మభూతోభవత్తదా బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. ఉపనిషత్తుల్లో ఒక మాట వస్తుంది దానికి. ఇది సగుణ రూపము అన్నారు. బ్రహ్మీభూతుడయ్యాడు. సామాన్యంగా వాడుతూ ఉంటారు ఇక్కడ ఇది అనేవాడు. వ్యాస మహర్షి కూడా తన కుమారుడు తనకు ప్రదక్షిణం చేసి తన అనుమతి తీసుకొనే వెళ్ళాడు, కానీ పుత్ర వ్యామోహం ఆయన్ని కూడా వదలలేదు పాపం. ఆయన కూడా మహాయోగ గతితో బయలుదేరి వెళ్ళాడు. పర్వత శిఖరాలు 2గా చేసిన ప్రదేశం చూశాడు. ఆ కుమారుని యొక్క అద్భుతమైన అలౌకికమైన ఆధ్యాత్మికమైన దివ్య తేజస్సుతో వెళ్ళే ఆ స్వరూపాన్ని చూసి ఆశ్చర్యాన్ని పొంది ఆ ఋషులంతా ప్రతిధ్వనించేట్టుగా ఆ కీర్తిస్తూ ఉంటే ఈయనకు దుఃఖం కలిగింది. తత సుకేతి దీర్ఘేన శబ్దేన అక్రందితస్తదా. సుఖా సుఖా అని పెద్దగా కేకలు వేశాడు, దుఃఖించాడు. 3 లోకాల్లో ప్రతిధ్వనించేట్లుగా తండ్రి కేక పెడితే అప్పుడు శుకుడు జగత్తుని ప్రతిధ్వనింపజేస్తూ ప్రత్యభాషత ధర్మాత్మా భో శబ్దేన అనునాదయన్. భోహ్ అన్నాడట. భోహ్ అంటే ఓం అని. ఇప్పటికి కూడా అడవులలో, అరణ్యాలలో, గుహలలో, కొండ గుహలలో మీరు ఏ ధ్వని చేస్తే రామ్ అన్నారనుకోండి, ఓం అన్నారు, అదే శబ్దం వస్తుంది. శుకుడు యొక్క ప్రభావం అన్నారు దాన్ని. ఇలాగా తత ఏకాక్షరం నాదం భోరిత్యేవ సమీరయన్. చరాచర జగత్తంతా ఉచ్చైశ్వరంతో ఆయన ఏ చెబితే అదే పలికి. ఆ కొండ కొమ్మల దగ్గర, గుహల దగ్గర ఆ ప్రాణులన్నీ ప్రతిధ్వనిత్యాయి. శుకుడిలాగనే తన ప్రభావం చూపించాడు, అంతర్ధానమయ్యాడు ఆయన. పదమభ్యగమత్పదం
శబ్దాది శబ్దస్పర్శ రూప రసగంధాత్మకమైన ఈ సర్వ ప్రపంచాన్ని త్యజించాడు. కానీ కుమారుడు యొక్క ఆ గొప్ప స్థితికి ఒక ప్రక్క సంతోషం, మరొక ప్రక్క దుఃఖం కలిగింది వ్యాసుల వారికి. ఆ కొడుకునే ధ్యానిస్తూ అక్కడ కూర్చున్నాడు. అలాగా ఉంటే అక్కడ మందాకిని తీరంలో, ఆ ఆకాశ గంగా తీరంలో క్రీడించే అప్సరసలు గాబరా పడిపోయారు. ఇలా తాతగారు వచ్చారు, ఇదేమిటి అని కొంతమంది పొదల చాటుకు వెళ్ళారు. ఆశ్చర్యంతో సర్వభూతాత్మకుడైనటువంటి ఆ శుకుడిని చూసి వ్యాస మహర్షి దుఃఖితుడయ్యాయి. ఇక్కడ వచ్చినటువంటిదే ఎం ప్రవ్రజంత మనుపేతమపేత కృత్యం ద్వైపాయనో విరహ కాతర ఆజుహావా పుత్రేతి తన్మయతనం భాగవతంలో వస్తుంది కదా, సముడై ముక్త కర్మ చెయుడై సన్యాసి అయి ఒంటిపోవా ఓహో కుమారయను వ్యాసుండు శ్రీరంగా. ఇక్కడ ఆ మహా సర్వభూతాత్మకుడైనటువంటి ఆ శుకుడిని ఉద్దేశించి సుఖ సుఖ అంటూ ఉంటే, ధ్వనిస్తూ ఉంటే ఈ అప్సరస స్త్రీలంతా కూడా ఆ సుఖమహర్షిని చూస్తే ఏ వికారం కలగలేదు. కానీ తండ్రి లాంటి వ్యాసుల వారిని చూడగానే వస్త్రాలు దుట్టేశారు, ఇంకా ఏవేవో చేశారు, అటు ఇటు తిరిగారు. ఏమిటి ఆశ్చర్యం కలిగి అదే అడిగాడు, ఏమిటమ్మా కొడుకు ఏమో వాడు 25 సంవత్సరాల మంచి నడి యవ్వనంలో మంచి యువావస్థలో ఉన్నటువంటి వాడు, ఈయన వృద్ధుడు మహాయోగి మహానుభావుడు. ఏమిటి అంటే అక్కడ చెప్తారు, భాగవతంలో వస్తారు, నీకు ఇంకా స్త్రీ పురుష భేదం పోలేదు. ఎంత విచిత్రం, గురువు గారికి పోలేదు, శిష్యుడికి పోయి ఆ స్థితిని పొందాడు. దీనికి చాలా యోగ రహస్యాలు, చాలా విశేషాలు చెప్పారు పెద్దలు. కేవలం కథాభాగంతోనే తృప్తి పడకండి అని కూడా చెప్పారు. దానిలో ఉన్నటువంటి యోగ రహస్యాలు అది చెప్పడానికి కూడా అర్హత ఉండాలి, నాకు లేదు. కనుక ఆ యోగానుభవాలు కలిగినటువంటి వారు చెప్తారు, ఇలాంటి ఆ అద్భుతమైనటువంటి సుఖాభి గమనం అది వింటేనే చాలు, మోక్ష ధర్మంతో కూడిన పరమ పవిత్రమైనటువంటిది. అప్పుడు రుద్రుడు వచ్చి నువ్వు తపిస్తూ ఉంటే ఓదారుస్తాడు. నీవు అగ్ని భూమి వీటితో సమానమైన తపఃప్రభావం కలిగిన బ్రహ్మ తేజస్సు కలిగిన కుమారుడు కలగాలన్నాడు కదా, అదే కలిగాడు. ఎందుకు దుఃఖం, అది సరైంది కాదు, నీ కీర్తి ఉంటుంది అని ఓదారుస్తాడు. మోక్ష గమ్యం అంటే ఇలాంటిది అని అలాంటి యోగులు మనకు అడుగడుగునా ఉన్నారు. కన్నూరు ప్రాంతంలో అయితే ఆ హరిజన యోగులు, ఏ తిక్క ఆదోని తిక్కలక్షమ్మ అని రకరకాల వారు దళిత యోగులు ఇవాళ మనం వాడే పదంతో చెప్తే అర్థమవుతుంది. అంత అలాంటి వారు యోగంలో అందరికీ కూడా ఉత్తమ స్థితిని పొందే స్థితి ఉన్నది. జ్ఞానం, యోగం, భక్తి దీనికే భేదం లేదని. కాబట్టి ఎవరైనా సరే ఆ స్థితిని పొందవచ్చు అని, దానికి తగినటువంటి సాధన చేయాలి అని, అలాంటి సాధనా సిద్ధిని శ్రీహస్పతి ఆ శ్రీమన్నారాయణుడు శ్రీనివాసుడు సర్వమానవులకు అనుగ్రహించాలని ప్రార్థిద్దాం. శ్రీకృష్ణ గోవింద హరే మురారే హే నాథ నారాయణ వాసుదేవా గోవింద జయ జయ గోపాల జయ జయ రాధారమణ హరి గోవింద జయ జయ హరే రామ 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 హరి హరి హరే కృష్ణ 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 హరే హరే. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీశాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. శ్రేయఃకాంతాయ కళ్యాణ నిధయేర్థినాం. శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద 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 గోవింద. నమో వెంకటేశాయ.
ఓ